అరుణాచలం వెనుకున్న అసలైన రహస్యం చెప్తాను వినండి. ఒకసారి బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువు ఇద్దరికి మనలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. అప్పుడు అకస్మాత్తుగా వారి ముందు అంతం లేని భారీ అగ్నిస్తంభం కనిపించిందట. ఆ అగ్నిస్తంభం నుంచి ఆది లేదా అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అనే నాదం వినిపించిందట. విష్ణు వరారూపంలో తీసుకుని భూమి కిందకు వెళ్ళి వెతికారు. బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని పైకి ఎగిరారట. ఎంత వెతికినా ఆ అగ్నిస్తంభం నుంచి ఆది లేదా అంతం కనిపించలేదట. విష్ణు నిజం ఒప్పుకున్నారు, కానీ బ్రహ్మ నేను చివర చూశాను అని అబద్ధం చెప్పారట. అప్పుడు శివుడు కోపంతో, ఈ సృష్టికర్త అయిన నువ్వే అబద్ధం చెప్పావు కాబట్టి ఈ భూమిపైన నీకు ఆలయాలే ఉండవు అని శపించారట. ఆ అనంత అగ్నిస్తంభమే చల్లబడి మన అరుణాచల కొండగా మారింది. అందుకే అరుణాచలం శివుని స్వరూపంగా భావిస్తారంట. అరుణాచల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివయ్య చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే.